దేశంలో ఎమర్జెన్సీకి సంబంధించి పార్థసారథి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. యా, దేశంలో ఎమర్జెన్సీ గురించి 1975 నుంచి 77 వరకు ఏం జరిగింది, ఆ ఎమర్జెన్సీ ఛాయలు ఈ రోజుకి కూడా గుర్తొస్తే చాలా మంది చెప్తూ ఉంటారు. సో మా తరానికి అనుభవాలు అవి లేకపోయినా సో ఒక రకమైన భయానక వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ అంశాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండో అంశం ఏంటి అంటే, అంతకు మించిన అంశాలు దేశ చరిత్రలో లేవా? ఓ రకంగా చూస్తే పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమిస్తామనేది, ఆ అంశాలు తీసుకురాకుండా ఈ అంశాన్ని జోడించడం వెనక వ్యూహం ఏంటి? ఈ అంశాలను కూడా రాజకీయంగా వాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు? ఇది రాజకీయం కాదండి. ఇది మొట్టమొదటిగా వంశీ గారికి, ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న ఇతర సభ్యులకి నమస్కారం అండి. ఇది ఇది కేవలం రాజకీయంగా పెట్టిన సిలబస్ కాదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. 75 నుంచి 77 వరకు 21 months మేము ప్రత్యక్షంగా చూసాం. అది నేను అప్పుడు బీఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీలో కూడా వచ్చాను అనమాట నేను. అది చాలా దారుణమైన పీరియడ్ భారతదేశంలో. అప్పటి వరకు కాంగ్రెస్ రూల్ చేస్తుంది భారతదేశాన్ని. అప్పుడే 77లో కేవలం ఈ ఎమర్జెన్సీ కారణం వల్ల ఇందిరాగాంధీ ఓటమి చెందింది. 77లో అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారంటే, ఇందిరాగాంధీ ఎలక్షన్ని అలహాబాద్ హైకోర్టులో పక్కన పెట్టారు. అది సుప్రీంకోర్టుకి వెళ్తే పార్టిషియల్ స్టే తెచ్చుకుందనమాట. తెచ్చుకుని ఇమీడియట్గా ఎమర్జెన్సీ పెట్టేసింది ఆవిడ ఇందిరాగాంధీ. పెట్టినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు సిలబస్లో ఎందుకు అడుగుతున్నారు కదా, అప్పుడు అసలు నాయకత్వం అంటే అప్పుడు బయటకు వచ్చిందండి. రియల్ నాయకత్వం. జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆయన చాలా గొప్ప నాయకుడు భారతదేశానికి. అటువంటి నాయకుల గురించి ప్రజెంట్ జనరేషన్కి తెలియాలండి. వాళ్ళు ఏ విధంగా పోరాడారు, ఏ విధంగా సాధించారు, ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెట్టారని తెలియాలి. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ ఆ రోజు 77లో జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నా సరే ఆయన వద్దన్నాడు, త్యాగం చేశాడు. నాకు ప్రైమ్ మినిస్టర్ వద్దు అని మొరార్జీ దేశాయికి ఇచ్చారు ఛాన్స్. ఎందుకంటే అందరూ ఏకగ్రీవంగా జయప్రకాష్ నారాయణ ఉండమన్నారు అనమాట. అలాంటి ఒక్కడే కాదండి, వాజ్పేయి కానీ, అద్వానీ కానీ, ఫెర్నాండస్ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు ఇది ఎమర్జెన్సీ పీరియడ్లో. అది ఒకటే కాదండి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక వంక పెట్టి చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ వలన. అది వచ్చిన వాళ్ళు కూడా, గెలిచిన వాళ్ళు కూడా అభ్యర్థులు సామాన్యమైన వ్యక్తులు కాదండి. వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వచ్చారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, మధు దండావతే, మధు లిమాయే, అద్వానీ, ఫెర్నాండస్, ఈ అసలు జంప్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు అసలు ఒక కొత్త తరం, ఒక కొత్త నాయకత్వాన్ని దేశం బ్రహ్మాండమైన నాయకులు వచ్చారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిలుపుకోలేకపోయారు. 2 yearsలోనే మళ్ళీ జనతా పార్టీ పోయిందనమాట. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్. చరణ్ సింగ్ లాంటి గొప్ప నాయకుడు వచ్చాడు. చరణ్ సింగ్ కూడా పిఎం అవ్వాలనే ఉద్దేశంతో వచ్చేటప్పటికి ఓన్లీ 2 years పరిపాలించారు. అది గోల్డెన్ పీరియడ్, ఇండియాకి గోల్డెన్ పీరియడ్. అది నిజాయితీగా పరిపాలించారు. ఇప్పుడు మీరు పాఠ్యాంశంలో ఇది ఎందుకు చేరారంటే, నాయకత్వ లక్షణాలు లేటెస్ట్ జనరేషన్కి తెలియాలండి. నాయకులు ఏ ఇష్యూ మీద పోరాడతారు, ఎంత మంచి ఇష్యూ, ప్రజలకి బాధించే ఇష్యూ ఇది. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు కూడా తెలియాలి, డెమోక్రసీ తెలియాలి. ఆ కాలంలో ఏం చేశారు, సంజయ్ గాంధీ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూ పెట్టుకుని బ్యాచులర్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళు. భయపడేవాళ్ళు కుర్రాళ్ళు. అసలు రోడ్లలోకి వెళ్ళాలంటే ఎవరైనా డాక్టర్స్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు హాస్పిటల్స్కి. ఆ విధంగా ఎమర్జెన్సీలో చాలా మంది భయపడ్డారు. ఎవరు చెప్పకుండా అరెస్ట్ చేసేసేవాళ్ళు. ప్రెస్ కూడా ఇప్పుడు ఇంత ఫ్రీగా ప్రెస్ లేదండి. ఏదన్నా ఇష్యూ గవర్నమెంట్ మీద మాట్లాడాలంటే ప్రెస్లో మన పర్మిషన్ తీసుకుని ఆర్టికల్ రాయాలన్నమాట. ఎంతమంది ప్రసారణ అరెస్ట్ చేశారు, ఎంతమంది జైళ్లలో మగ్గిపోయారో నేను ప్రత్యక్షంగా చూసాం అనమాట. రైట్, మాట్లాడదాం ఈ అంశం గురించే. రైట్, పార్థసారథి గారు, ఏంటి అసలు అంటే రకరకాల పరిణామాలు జరిగాయి దేశంలో. మనకు శ్యాంప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఆ 2 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ తర్వాత, అది గోల్డెన్ పీరియడ్. నీతి నిజాయితీ అంటే ఏంటో దేశం చూసింది అని కూడా చెప్తున్నారు. సో ఆనాటి అనుభవాలను ఏమైనా పంచుకునే ప్రయత్నం చేస్తారా? నేను ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉండేవాడిని. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గౌరీ శంకర్ గారు, కుమారస్వామి గారు మా ఇంట్లోనే ఉండేటువంటి వాళ్ళు. అర్ధరాత్రి సడన్ గా, మామూలుగా ఉదయం ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళాలి, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేసేసి మేము బయలుదేరుతున్నాము, నువ్వు కూడా దయచేసి బయటికి రావద్దు అన్నారు. బట్ నేను అప్పటికి వయసు ఎంత, నేను 1961లో పుట్టినా, అది 75లో, అంటే 14 సంవత్సరాలు.